చాలామంది కామన్గా అడుగుతుంటారు సార్ మెనిస్కల్ టేర్ అంటే ఏంటి అని. సో ఈ డెమో మోడల్ బోన్ మోడల్లో ఇక్కడ బ్లూ కలర్ స్ట్రక్చర్ ఉంది కదండి, దీన్ని మెనిస్కస్ అని అంటారనమాట. సో మీడియల్ సైడ్, బాడీకి మీడియల్ సైడ్ ఉంటే దీన్ని మీడియల్ మెనిస్కస్ అంటారు, ఇటు లాటరల్ సైడ్ ఉన్నదాన్ని లాటరల్ మెనిస్కస్ అని అంటారు. సో ఈ మెనిస్కస్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే జాయింట్కి స్టెబిలిటీ ఇవ్వడం, చాలా జాయింట్కి స్టెబిలిటీ ఇస్తుంది ఈ మెనిస్కస్. నెంబర్ 1. నెంబర్ 2, ఇది ఒక షాక్ అబ్జర్బర్ లాగా పనిచేస్తుంది, ఒక బుష్లా పనిచేస్తుంది. మనకి కార్కి బైక్కి ఎలాగైతే షాక్ అబ్జర్బర్స్ ఉంటాయో మన మోకాల్ జాయింట్లో ఉండే షాక్ అబ్జర్బర్ అన్నమాట ఈ మెనిస్కస్ అనేది. సో ఇది చినగొచ్చు, ఒక్కొక్కసారి ఏదైనా దెబ్బ తాకితే చినగొచ్చు ట్రామా వల్ల, లేదా డీజనరేటివ్ టైర్స్ అంటే ఏజ్ వచ్చే కొద్దీ కూడా ఈ మెనిస్కస్ అనేది చిరగచ్చు. చాలామంది క్వశ్చన్ అడుగుతుంటారు, సార్ మెనిస్కల్ టైర్కి సర్జరీ అవసరమా లేదా అని. సో మెనిస్కల్ టైర్స్ వల్ల యూజువల్గా పేషెంట్కి ఏమవుతుంది అంటే మోకాళ్ళలో నొప్పి వస్తుంది. కొంతమందిది ఆ మెనిస్కస్ ఫ్లిప్ అయ్యి ఇక్కడ ఇంటర్ కాండైల్ ఏరియాలో పడిపోయి బకెట్ హ్యాండిల్ టైర్ అంటారు. అలాంటప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు కాలు మర్చడానికి చాపడానికి ఇబ్బందిగా ఉంటుంది, విపరీతంగా పెయిన్ ఉంటుంది. సో అసలు మోకాళ్ళలో వచ్చే పెయిన్ ఓన్లీ మెనిస్కస్ ద్వారా, మెనిస్కల్ టైర్ వల్ల వస్తుందా లేదా అనేది చూడాలి. సో యూజువల్గా బకెట్ హ్యాండిల్ టైర్స్ వీటికి ఏంటంటే మనం సర్జరీ చేసి అది రిపేర్ చేయగలిగితే రిపేర్ చేస్తాము, రిపేర్ చేయలేకపోతే అంతవరకు తీయాల్సి వస్తుంది ఆ పార్ట్, అని పార్షియల్ మెనిసెక్టమీ అంటారన్నమాట. సో మెనిస్కల్ టైర్స్కి సర్జరీ అవసరమా అని చాలామంది రెగ్యులర్గా అడుగుతుంటారండి. సో మన మోకాల్లో ఈ మెనిస్కస్ అనేది మెయిన్గా ఒక షాక్ అబ్జర్బర్ లాగా, తర్వాత జాయింట్కి స్టెబిలిటీ ఇవ్వడంలో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఓకేనా. సో ఎవరికైతే ఈ మెనిస్కస్ టైర్స్ అనేవి ఉంటాయో, సో దీంట్లో మళ్ళీ డిఫరెంట్ టైప్స్ ఉంటాయండి. అంటే బకెట్ హ్యాండిల్ టైర్ అని, రేడియల్ టైర్ అని, వర్టికల్ టైర్ అని, హార్జంటల్ టైర్ అని, లాంగిట్యూడినల్ టైర్ అని చెప్పేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రూట్ టైర్స్, చాలా రకాల మెనిస్కల్ టైర్స్ ఉంటాయి. సో పేషెంట్కి ఉన్న ప్రాబ్లము ఈ మోకాలు మడచడం, చాపడం ఇబ్బందిగా ఉండడం కానివ్వండి, మోకాళ్ళలో పెయిన్ ఉండడం కానివ్వండి, ఇవన్నీ కేవలం మెనిస్కస్ చినగడం వల్లనే అవుతుందా లేదా అనేది తెలుసుకోవడం అనేది ఇంపార్టెంట్. సో పేషెంట్కి కేవలం మెనిస్కస్ చినగడం వల్లనే పెయిన్ అవుతుంది, లేదా చినగడం వల్లనే ఈ బకెట్ హ్యాండిల్ టైర్ వల్లనే వాళ్ళకి కాలు మడచడం చాపడానికి ఇబ్బందిగా ఉంది, కాలు చాపడానికి ఇబ్బందిగా ఉంది, ఇలా అనిపించినప్పుడు దానికి సర్జరీ అనేది మనం సజెస్ట్ చేస్తాం. అలా కాకుండా ఓల్డ్ పేషెంట్స్ ఆల్రెడీ 50 years 60 years ఉన్నాయి, లైట్గా మెనిస్కస్ చినిగింది, మోకాలు కూడా ఆల్రెడీ అరిగింది అంటే అలాంటి వాళ్ళకి మెనిస్కల్ టైర్స్కి మనం సర్జరీ అనేది అంతగా ప్రిఫర్ చేయం. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై. Like and subscribe Eagle Health and Beauty.